నమస్తే అన్న. ఏంటన్నా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత విజనరీ అంత దూరదృష్టి ఉన్న నాయకుడు ఎవరు లేరనేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. అసలు అంత దూరదృష్టి ఏంటంటారు చంద్రబాబు గారికి? ఆ దూరదృష్టి ఉంది కాబట్టి ఆయన కూటమిగా ఏర్పడి ఈరోజు అధికారంలో ఉన్నాడన్న. ఆయన పాచికలు వేస్తే ఆ పాచికలు ఎలా పడతాయి అని ఆలోచించడంలో ఆయన విజనరీ తర్వాత ఎవరు సమాజుడు కాదు. ఆయనకి సరిలేరు ఎవరు. మోసం చేయడంలో కానీ వెన్నుపోటు పొడవడంలో కానీ వేరే వాళ్ళ పార్టీ నుండి లాక్కోవడం గుంజుకోవడంలో కానివ్వండి, ఇచ్చిన హామీలను కాల రాయడంలో కానీ ఆయనకి సాటి ఎవరు లేరన్న. ఆయన విజనరీ బాగుండింది. అంటే అన్నీ నేనే చేశానని చెప్తున్నారు కదా. దాదాపుగా ఆయన చేసిన పనులు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన లేకపోయింటే మన రాష్ట్రం ఏమైపోయేది అన్నట్టు చెప్తున్నారు. మరి అవునన్నా, మాకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ శంకుస్థాపన చేసింది నేనే అన్నాడు. అసలు దానికి శంకుస్థాపన చేసింది అది తెచ్చింది ఎవరు తెచ్చారు? హైటెక్ సిటీ ఎవరు తెచ్చారు? అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది ప్రజలు మర్చిపోలేదు. మీరు ఈరోజు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనే మాట అనేది మీరు తీసేయాలి. రెండో విషయము, ఐటీకి నేనే పితామహుని అని అంటున్నారు. ఐఐటికి అసలు ఐఐటి మీరు తేవడం ఏంది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉంది. వాళ్ళు దానికి స్థాపించి దానికి నామకరణం చేసి ఇక్కడ ఉద్యోగాలు రావాలని చేసిన కష్టం చేసింది ఒకళ్ళు, ఈరోజు పేరు ఇంకొకళ్ళది. మూడవది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్డు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము హైదరాబాదు యొక్క ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ ఈ ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, హైదరాబాద్ సిటీ మొత్తం 100 కిలోమీటర్ల లోపల మొత్తం రావాలంటే మనకి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి 4 వైపుల బళ్ళు 4 వైపు నుండి ఔటర్ రింగ్ రోడ్డు ప్రవేశించాలని చెప్పి అప్పటి ప్రభుత్వంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి నాంది పలికారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు అది ఎప్పుడు స్థాపితం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దానికి శంకుస్థాపన చేశారు. అదే మీరు శంషాబాద్ ఎయిర్పోర్టు మీరు పెట్టుంటే మీరు స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టేవాళ్ళుగా, మీరు శంకుస్థాపన చేసే వేరే వాళ్ళు పేరు పెట్టుకుంటారా? పెట్టుకోవడం అది మీరు దానికి శంకుస్థాపన చేయలేదు కాబట్టి శంకుస్థాపన చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బట్టి అప్పుడు ఇందిరమ్మ గారి మీద రాజీవ్ గాంధీ గారి మీద ఉన్న ప్రేమతో ఆ పేరుని క్యాబినెట్లో కూర్చొని దానికి సెలెక్ట్ చేసి దానికి నామకరణం చేశారు. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అందరికీ తెలుసు. మూడోది పోలవరం తెచ్చిందే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ప్రెస్ మీట్ వాళ్ళు అడిగారు, మీరు ఏం చేస్తారు, మీరు ముఖ్యమంత్రి అయితే. ముఖ్యమంత్రి అనే పదవి మీరు ఇల్లీగల్గా వాడుతున్నారు. ముఖ్యమంత్రి అని నేను చెప్పుకోలేను, ఎందుకంటే అది అధిష్టానం చేతిలో ఉంది, అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తే మొదటి సంతకం ఏదైతే ఉందో అది ఫ్రీ కరెంట్ మీద మేము పెడతాము అని చెప్పిన ఘనత, అదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే దాని మీద సంతకం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ యొక్క హామీల్లోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది. అది దానికి శంకుస్థాపన నామకరణం చేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అది మీరు మర్చిపోకుండా ఉండాలి. దాని తర్వాత సెల్ ఫోన్లు నేను తయారు చేశాను అంటున్నాను. అసలు సెల్ ఫోన్ అనేది చాలామంది దగ్గర లేకుండా ఉంటే చైనా వాడు చేశాడంటే తక్కువ ధరలో చైనా నుండి ఇక్కడ మొత్తం మనకి పంపించి తక్కువలో ప్రతి పేదవాడికి కూడా సెల్ ఫోన్ ముందు తీసుకుంది కంపెనీ ఫోన్లు ఎవరు తీసుకోలేదు, ముందు చైనా ఫోన్తోనే మొదలుపెట్టారు అందరూ. ఆ చైనా ఫోన్లు తెచ్చింది కూడా మనకి వాళ్ళు చైనా వాళ్ళు తీసుకొచ్చారు. దాని తర్వాత మీరు అన్నా క్యాంటీన్ల గురించి అంటున్నారు. అన్నా క్యాంటీన్లు మీరు కాదు దానికి శంకుస్థాపన చేసింది మన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారు చేశారు. దానికి ప్రతి పేదవాడు ఒక 5 రూపాయలు భోజనం చేయాలి. అప్పుడు అక్కడ పేద స్థితిగతులను చూసి ఆమె మొదటిగా మీరు నిర్ణయించిన పథకం అది. తర్వాత మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఫ్రీ బస్ అని చెప్పారు. అసలు ఫ్రీ బస్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది ఫ్రీ బస్సు. ఇక్కడ మనకి తెలంగాణలో కూడా అమలు పరిచింది. తెలంగాణలో మీరు ఎక్కడి నుండి ఎక్కడైనా వెళ్ళొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు తమిళనాడులో కూడా కర్ణాటకలో కూడా ఎక్కడి నుండి ఎక్కడైనా వెళ్ళొచ్చు, దానికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? కాదు, మన జిల్లా అంతవరకే మీరు తిరగాలి,
అంటే జిల్లా బయట మన పన్ను ఉంటే మేము వెళ్ళకూడదా? మీరు ఇచ్చిన హామీలు మోసం చేసే తత్వం మీలో బాగా గుణాలు బాగా ఉన్నాయి, నరనరాల్లో ఉన్నాయి ఆ గుణాలు. పల్నాడు నుండి రాజధాని ఉంది, ఎక్కడ ఉంది? మన గుంటూరు జిల్లాలో ఉంది రాజధాని. పల్నాడు వేరే జిల్లా, బాపట్ల వేరే జిల్లా, కృష్ణా వేరే జిల్లా, జగ్గైపేట గోదావరి వేరే జిల్లా. మీరు ఇచ్చిందే మీరు కాశీ నుండి కన్యాకుమారి వరకు అని చెప్తే మీ పాలన అక్కడ నుండి ఇక్కడ దాకా సాగాలి. ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఎన్నుకోబడ్డ నాయకులు మీరు 164 సీట్లు వచ్చినాయి, అందరు ఎన్నుకోవాలి కూడా, ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. అలాంటి మీరు హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పారు మీరు, అది మీరు గుర్తుంచుకోవాలి. దాని తర్వాత మీరు డోక్రా మహిళలు 0 వడ్డీ అంటున్నారు. డోక్రా మహిళల గురించి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి వేసారు, 0 వడ్డీ వేసి ఆదుకున్న ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉంది. దానికి నామకరణం చేసింది కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత మీరు తల్లికి వందనం అని పెట్ట తల్లికి వందనము మీరు వేయాలని చెప్పిన తర్వాత ఎంతమంది ఉంటారు అందువల్ల వేస్తామని చెప్పి ఈరోజు మీరు ఏం చేశారు? 30 లక్షల మంది పిల్లలకి తల్లి వందనం లేకుండా చేశారు. కొంతమంది అకౌంట్లో 50 మందికి పిల్లలు పడ్డాయి, కొంతమందికి 90 మందికి పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకి ఇచ్చిన న్యాయంగా పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అందరికీ సంక్షేమము అందాలి అనే ఒక విజనరీతో ఆయన ముందుకెళ్ళారు. అందరికీ సంక్షేమం అందింది. టీడీపీ వాడు కూడా సంక్షేమం అందుకొని సరైన పాలన సరైన సంక్షేమము అందుతుంది, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేదు అని టీడీపీ వాళ్ళు కూడా చాలామంది పార్టీలు మారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన ఘనత ఉంది. ఈరోజు మీరు బాగా ఆలోచిస్తే చాలామంది పార్టీలు మారి మీ పార్టీలో ఉన్న వాళ్ళే వేరే పార్టీలోకి వెళ్ళాడని చూస్తున్నారు. తర్వాత రామయ్య గారి మొక్కలు నాటమని నేను చెప్పాను అంటున్నారు. అసలు అప్పట్లో మొత్తం యొక్క మన దేశంలోనే నంబర్ 1 గ్రీన్ సిటీ కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో పెట్టి ఇంటికి చెట్టు ఉన్నది, గ్రీన్గా మన కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ రావాలి, 1 కోటి మొక్కలు నాటాలి. సంజయ్ రామయ్య గారిది ఘనత అది కూడా నేనే చెప్పాను అంటున్నారు. ఈరోజు ఇంతమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, ఇంతమంది కాలుష్యాన్ని నివారించలేకపోతున్నాం అంటే మనం వెనకాలే ఉన్నాం. కానీ ఈ 2024 యొక్క లెక్కల ప్రకారం చూస్తే గ్రీన్ సిటీ వచ్చేసి నంబర్ 1 బెంగళూరు ఉంది. అది మీరు తెలుసుకోవాలి. 1,00,000 మొక్కలు మీరు నాటితే ఈరోజు మన గ్రీన్ సిటీ మన ఆంధ్రప్రదేశ్ రావాలి. కానీ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం వచ్చిందంటే మన యొక్క పాలన ఎంతో మనకి అర్థమవుతుంది. ఏమేమి చెప్పారు సుమారుగా ఆయన ఎన్ని చెప్పారని చెప్పారు, ఏమేమి చెప్పారు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కాకుండా. అదే తర్వాత ఇంకో మాట అన్నారు, సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ అని ఆయన మావ నుండి వెళ్ళారు. ఆయన మీ ప్రభుత్వంలో వెళ్ళలేదు, అది కాంగ్రెస్ ప్రభుత్వంలో వెళ్ళాడు. ఆయన అక్కడ వెళ్ళి అక్కడ ప్రభుత్వం అక్కడ స్థాపించి తెలుగువాడు ఇలా ఉండాలి, ఆ తెలుగువాడు అమెరికా యొక్క దేశంలో కూడా ఇలా సాగగలడు అని చూపించిన ఘనత ఎవరు ఉన్నా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సత్యనారాయణ గారు చేశారు. తర్వాత పివి సింధుకి బ్యాడ్మింటన్ ఆర్థికంగా సహాయం చేసి నేనున్నానమ్మా నీకు అని తల మీద చేయి పెట్టల్లా నువ్వు మన రాష్ట్రం పేరు నిలబెట్టాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సింధుకి ప్రోత్సాహం ఇస్తే ఆమె వెళ్ళి గెలిచి బంగారు పథకాలు తీసుకొచ్చింది. ఆమెకి వైజాగ్లో మొత్తం స్థలం కూడా కేటాయించారు. ఆ స్పోర్ట్స్ స్థలం కేటాయిస్తే ఈరోజు ఏం జరుగుతుంది? మీ పాలనలో టీడీపీ కార్యకర్తలు ఆ స్థలం ఎలా కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇది అన్యాయం. ఇంకో మాట, మీకు విజయవాడ ఉష్ణోగ్రతలు నేను తగ్గించమని అన్నారు. ఎవరు తగ్గించేది? మీరా? ఏమైనా తగ్గించాలంటే విజయవాడ కనకదుర్గమ్మ గారు ప్రజల మీద కొంచెం కరుణ దయ తలిస్తే దుర్గమ్మ గారు అంతా మన రాష్ట్రం అంతా చల్లగా ఉండిద్ది. ఆ మాట చెప్పండి, మేము నమ్ముతాం. దేవుడు చేశారు, మేము చేస్తే ఈ ఉష్ణోగ్రతలు నేను తెచ్చాను, వర్షాలు వచ్చాయి. ఈరోజు రైతులు ఎంత మీ ప్రభుత్వంలో నష్టపోతున్నారు అనేది మీరు కూడా ఆలోచించాలి. కంప్యూటర్ని నేనే కనిపెట్టానంట. కనిపెట్టిన వాళ్ళ పేర్లు తీసేయాలి. ఇప్పుడు మేము వెళ్ళి జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో కంప్యూటర్ కనిపెట్టింది, ఆ ఫోన్ గ్రహం బెల్ కనిపెట్టాడు అని ఆ పేర్లు తీసేసి మీ పేర్లు ఇప్పుడు పెట్టుకోవాలి మేము ఇప్పుడు. దాని తర్వాత సముద్రాన్ని కంట్రోల్ చేసామంటారు.
సముద్రాన్ని చైనా లాంటి దేశాలే సముద్రాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయి ఈరోజు. దానివల్ల మనం నష్టపోతున్నామో. ఏమైనా తుఫాన్లు వస్తే ముందు వచ్చే తుఫాన్లోని మీరు ఆ సమాచారం ప్రజలకు ఇస్తే ఆ రోజు మనకి విజయవాడలో మన బుడిమేర కాలువ అనేది పొంగకపోతే చాలామంది నష్టపోయారు. మీరు సముద్రాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఆ బుడిమేర కంట్రోల్ చేయలేకపోయారు. మీరు చాలామందికి జన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఎంతో గేదెలు మనకి రైతుకి కావాల్సిన గేదెలు ఆ గేదెలు చనిపోయాయి. ఎన్ని వేల మంది గేదెలు చనిపోయారు, రైతులు నష్టపోయారు, గోవులు చనిపోయాయి, రైతులు నష్టపోయారు. తర్వాత మీరు చూసుకుంటూ వస్తే సంక్రాంతికి ఊరుగా వెళ్ళమని నేను చెప్పాను. తెలుగు సాంప్రదాయం 2000 సంవత్సరాల నుండి ఏమొస్తుందంటే పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా సంక్రాంతి కానివ్వండి, దసరా కానివ్వండి, దసరాకి నవరాత్రులు ఉంటాయి, సంక్రాంతికి భోగి, కనుమ, సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి బాగా మంచి పండుగలు. విదేశాల నుండి కూడా వదిలి ఇక్కడ వస్తారు. నేను సంక్రాంతి ముందు ఒక హోటల్కి వెళ్ళాను. నేను అక్కడ వెళ్తే అమెరికా నుండి వాళ్ళు వచ్చి భోజనం చేస్తున్నారు. ఆయన చెప్తున్నాను, మేము అమెరికా నుండి ఉంటాము, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ భోజనం చేస్తాను. మీరు ఎందుకు వచ్చారు సార్ అంటే, సంక్రాంతి వచ్చిందిగా, మన పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయము సంక్రాంతి పండుగలప్పుడు మేము రెండు పండుగలు, ఒకటి దసరా నవరాత్రులు, ఒకటేమో సంక్రాంతి. ఈ పండుగలకి మేము ఎక్కడున్నా కూడా మనకి పూర్వీకులు నేర్పించిన సాంప్రదాయం అంటే మనకి ఇళ్ళకి రావాలి. అంటే ఇప్పుడు మీకు కూడా మేము 2000 సంవత్సరాల వెనకాల తీసుకెళ్ళాలి మీరే చెప్పారంటున్నారుగా. నేనే సంక్రాంతికి ఊళ్ళకి వెళ్ళమని చెప్పాను, నేనే అంటున్నారుగా మీరు. అంటే మీరు 2000 సంవత్సరాల పురాతన నుండి మీరు రావాలి. మీరు మీ విజనరీ వచ్చేసి మీకు ఎంత ఉందో మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. దాని తర్వాత గాంధీజీ, అంబేద్కర్ యొక్క పాలన సామాన్య కుటుంబం నుండి నేను బయటకు వచ్చానంటున్నారు. గాంధీజీ కుటుంబము ఆయన లాయర్ చేసిన ఆయనకి బిడియం లేదు. ఒక లుంగి అను పైన సెలవు వేసి ఆయన ఒక పేదవాడిలాగా సామాన్యుడు గారే ఉన్నాడు. అంబేద్కర్ గారు తీసుకుంటే ఒక పేద కుటుంబం, దళిత కుటుంబం నుండి ఆయన వచ్చారు. మీరు అయితే మంచి కుటుంబం నుండి వచ్చారు, కమ్మని కుటుంబం నుండి వచ్చారు మీరు. కానీ ఆయన దళిత కుటుంబం నుండి వచ్చారు. కానీ జరుగుతున్న అన్యాయాలను నిష్పాక్షికంగా ముందు పెట్టి న్యాయశాస్త్రం పూర్తి చేసి ఆయన ప్రజల్లో ఎవరెస్ట్ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పొందుపరిచిన నాయకుడు ఏమైనా ఉన్నా అంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి మాట మీరు చెప్పే ముందు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు మేము ఫాలో అవుతున్నామా లేదా, అవి అమలు చేస్తున్నామా లేదా అనేది మీరు చూడాలి. చూసి ఆ పేరు వాడుకుంటే కూడా బాగా ఉండేది. గండికోట నుండి అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టామంటున్నారు. ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టిన ఘనత ఉందంటే ముందు నుండి మనకి కాంగ్రెస్ పాలననే ఉంది. బ్రిటిష్ వాళ్ళ తర్వాత కాంగ్రెస్ పాలన ఉంది, తర్వాత బీజేపీ పాలన వచ్చి ప్రాంతీయ పార్టీల మీదే మనకి దక్షిణాది రాష్ట్రాలు నడుస్తున్నాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు 82లో. అక్కడ నుండి ఆయన ప్రాంతీయ పార్టీ స్థాపించడం, అది గెలిచింది. తర్వాత ఇక్కడ తమిళనాడులో కానివ్వండి, మన తెలంగాణ కానివ్వండి, ఇటు కేరళ కానివ్వండి, ఇవన్నీ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం ఆంధ్రప్రదేశ్తో కలిపితే ఎక్కువగా ప్రాధాన్యత మనకి ప్రాంతీయ పార్టీల మీద ఉంది. ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ అయితే నడుస్తుందో ఆ పార్టీ కూడా ఏం కోరుకుంటుందంటే ప్రాంతీయ పార్టీ యొక్క బలం మాకు కావాలి అనే దాని మీదే బేస్ చేసుకుని ఉన్నాయి. అది ఒక గ్రహించాలి. తర్వాత ర్యాపిడో ఫోన్ నేనే అంటున్నాను, ర్యాపిడో అనేది, జొమాటో అనేది అది పెడితే పేదవాడికి మంచిది కాదు. అది పేదవాడికి మీరు ఇచ్చిన రేషన్ అందుతుందా లేదా అని చూడండి, పేదవాడికి తెల్ల కార్డు ఉందా లేదా అని చూడండి. ఈరోజు ఎంతోమంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకి ఆరోగ్యశ్రీ శ్రీకారం చుడితే మీరేం చేశారు? మీరు ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భవ అని చెప్పి తీసుకొచ్చారు. అది 5 లక్షలకేగా పరిమితము. సామాన్యుడికి ప్రతి వ్యాధికి, గుండెపోటు కానివ్వండి, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ కానివ్వండి, ఏ వ్యాధులు అయితే ఎక్కువగా బారిపడుతున్నారో ఆ వ్యాధుల నుండి రక్షించబడాలంటే 25 లక్షలు ఉంటేనే ప్యాకేజీ, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ మనకి అందుబాటులో ఉంటే బాగుండిద్ది అని చెప్పి వాళ్ళు చేశారు. అంటే రాజు బాగుంటే పేదవాడు బాగుంటాడు. రాజు యొక్క మనసులో ఎప్పుడైతే ఆ రాజు యొక్క మనసులో కుట్రలు, కుతంత్రాలు వస్తాయో, ముందు వాడిని చంపేయాలి, మేము బాగా ముందు వాడిని తొక్కేయాలి, మేము పైన ఉండాలని ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఆ రాజ్యము డౌన్ ఫాలోయింగ్ మొదలవుతుంది. అది ఒకటి గ్రహించాలి. తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా నేనే చేశాను. ఇప్పుడు 13 నెలలు చూసుకుంటే ఎన్ని హత్యలు జరిగినాయి? వణుకుతున్నారు. ప్రభుత్వం పేరు జెండా కట్టాలంటే వణుకుతున్నారు.
ఎందుకు అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన చేశారు. మీరు ఎన్ని చేయలేదు? బాధోడు చేశారు మీరు. కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు ఎంత? 500 వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 2000 వస్తుంది. మీరు ఆయన 2 రూపాయల 64 పైసలకు ఆయన కొడితే మీరు 4 రూపాయల 82 పైసలు మీరు కొంటున్నారు. మీరు బాధారా, ఆయన బాధారా? అది ఒకటి గ్రహించాలి ప్రజలు. తర్వాత ఫ్యాక్షన్ మొదలైందే. ఇప్పుడు ప్రభుత్వం మేము ఉన్నాము, విద్యాశాఖ మంత్రి నుంచొని రెడ్ బుక్ పాలనలో అని చెప్తున్నారు. అంటే మీరు కార్యకర్తలకి మీరే మెసేజ్ ఇచ్చి ఇలా చేయిస్తున్నారు. ఈ దౌర్భాగ్య స్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది. కరోనా వ్యాక్సిన్ మేము కనుక్కున్నాం. మన నరేంద్ర మోడీ గారికి కూడా పాపం తెలియలేదేమో. ఆయన కరోనా వ్యాక్సిన్ను మన అమెరికా నుండి అటు నుండి తీసుకువచ్చి ఇక్కడ డోసులు తయారు చేసి, మనకి సామర్థ్యం లేదు, మనం తయారు చేయలేకపోయాము అప్పటికి. అక్కడి నుండి తీసుకొచ్చిన తర్వాత మనకి పావలా వాళ్ళు సహాయం చేసి మేము 30 చేయాలని చెప్పి, తర్వాత మన వ్యాక్సిన్ తయారైన తర్వాత ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళి ఎంతోమంది జీవం పోసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 సంవత్సరాల కరోనాలోనే చాలా ఇబ్బంది పడ్డామన్నా. ఆ ఇబ్బంది పడినా కూడా మన ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కానివ్వండి, చిన్న చిన్న హాస్పిటల్, విలేజ్ క్లినిక్స్ అని పెట్టి ప్రతి చోట వ్యాక్సిన్ అందించి అందరికీ జీవం పోసిన ఏకైక ధర్మప్రభు ఏమైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే. అది మేము గ్రహించాలి. తర్వాత హైదరాబాద్ని ప్రపంచ పటంలో మేమే పెట్టాం. అసలు హైదరాబాద్ని ప్రపంచ పటంలో తీసుకువచ్చింది అక్కడ నిజాం పాలన నడుస్తుంది అని చెప్పి మొత్తం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ నుండి అన్ని రాజ్యాలు మన పాలన వచ్చింది, ఇండియా డివైడ్ అయింది. కానీ ఒక్క రాజ్యం ఏదైతే ఉందో అది నిజాం పాలన. అది వాళ్ళు సపరేట్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారంటే మన పాలన చూసి నిజాం రాజులే అప్పుడు ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన వెళ్ళి మనకు సహాయం చేయండి, యుద్ధం వస్తుంది ఇప్పుడు అని చెప్తే ఆయన 5000 టన్నుల బంగారం ఆయన ఇచ్చి సహాయం చేసిన ఘనత అంటే నిజాం రాజులు. ఇప్పుడు కేసీఆర్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇప్పుడు శిష్యులు అయిన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఆయన, ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన కాంగ్రెస్ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన కూడా సభాముఖంగా అసెంబ్లీలో కూడా చెప్తున్నారు నిజాం రాజులు చేసిన అభివృద్ధి ఏంది, ఈ చార్మినారు, గోల్కొండ, హుస్సేన్ సాగరు ఇవన్నీ కట్టించిన ఏదైనా ప్రభుత్వం అంటే అది ఆయన. ఆ క్రెడిట్ అంట నిజాం రాజులకు పోతుంది ఇప్పుడు కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ప్రపంచ పటంలో నేనే పెట్టాను అంటున్నారు. కానీ ఆలోచించండి, ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు. అంతా చదువు లేకుండా నిరక్షరాస్యులు ఎవరు లేరు. ఈరోజు సైన్స్ ఎలా పెరుగుతుందో ప్రజల్లో కూడా బాగా విద్య పెరుగుతుంది. వాళ్ళలో కూడా తెలుసుకుంటున్నారు మంచి ఏది చెడు అనేది. దీన్ని అందరూ నడుచుకుంటానని చదువు.